కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంట. హై గైస్, వెల్కమ్ టు మై ఛానల్. యాక్చువల్గా డిఐవైస్ చేసి చాలా రోజులైంది కదా, ఎందుకో ఏంటో తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేసేయండి. ఈ రోజు డిఐవై అయితే నేను వాల్ డెకర్ కోసం మినీ క్యాన్వాస్ పెయింటింగ్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అని అనుకుంటున్నాను. వీడియో ఎండ్ వరకు చూసి అవుట్పుట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేసేయండి. నీతులు చెప్పడం తప్పు కాదు, ఫస్ట్ మనం ఎలా ఉన్నామా అని కూడా చూసుకోవాలి కదా. ఈ రోజుల్లో చాలా మంది కాపురం ఎలా చేయాలో మమ్మల్ని చూసి నేర్చుకోండి, లేకపోతే రూపాయి ఎలా దాపెట్టాలో నన్ను చూసి నేర్చుకోండి అని అంటున్నారు. అసలు ఏం నేర్చుకోవాలి? ముందే చెప్తున్నాను, ఇలా మాట్లాడుతుంది ఏంటి అని అస్సలు అనుకోవద్దు, ఎందుకంటే ఇది రియాలిటీ కాబట్టి. మొగుడితో కాకుండా వేరే వాళ్ళతో పిల్లల్ని ఎలా కనడం అని నేర్చుకోవాలా, లేకపోతే మొగుడు కళ్ళు కప్పి ఎలా లక్షలు సంపాదించాలి అని నేర్చుకోవాలా? అయినా మీకున్న తెలివితో మా తెలివి ఎంత చెప్పండి. మీకున్న తెలివితో పోల్చుకుంటే మేము ఈ పాటికి 10 బిల్డింగ్లే కట్టేసేవాళ్ళం. ఇదంతా చెప్పేటప్పుడు నాకు మాత్రం ఒకటి గుర్తొచ్చింది. ఏంటి అంటే, చేసేవి చాటుమాటి సంసారాలు, చెప్పేవి స్టేటస్ పెట్టేవి మాత్రం చాగంటి ప్రవచనాలు. ఏం చెప్పేది ఏమైనా తప్పుందా? ఒకసారి మీరే ఆలోచించండి. మీ చుట్టుపక్కల ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పేసి. ఏంటి వీడియోస్ పెట్టి చాలా రోజులైంది అని అనుకుంటున్నారా? అవునండి, చాలా రోజులైంది. అసలు వీడియోస్ చేయడానికి టైమే కుదరట్లేదు. ఎందుకంటే అక్కడ సామాన్లు సర్ది అక్కడి నుంచి తెచ్చిన సామాన్లు ఇక్కడ సర్దేసరికి తల ప్రాణం తోక్కొచ్చింది. అసలు వీడియోస్ చేయడానికి అయితే టైమే కుదరలేదు. బట్ మాక్సిమం ఇప్పటి నుంచి వీడియోస్ అయితే డైలీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఇలా చెప్పిన ప్రతిసారి అయితే వీడియోస్ స్కిప్ చేస్తూనే ఉన్నాను. ఈ మధ్య వీడియోస్ కొత్తగా చేయడానికి అయితే చాలా ట్రై చేస్తున్నాను. అలా చేస్తున్న సమయంలోనే నా క్రియేటివిటీని మొత్తం బయటికి తీసి ఆ హ్యాండ్ మూమెంట్ ఎందుకు ఇచ్చాను ఇప్పటికి అర్థం కాలేదు. బట్ ఆ హ్యాండ్ మూమెంట్ చూసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుందంటే, ఆంతరికుడి చేతిలో నుంచి పిచ్చి పిల్లలు బయటికి తీసినట్టు అనిపించింది. ఓకే గైస్, బై బై, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.